ప్రైజ్ ది లార్డ్. బైబిల్ వాక్య ధ్యానం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మను మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తయు, క్రీస్తుకి స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయనో లేక ప్రవచించును, ఆ పురుషుడు తన తలను అవమానపరుచును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయనో లేక ప్రవచించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరుచును. ఎలయనగా అది ఆమెకు క్షరము చేయబడినట్టుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసుకొనిన ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుట అయినను క్షరము చేయించుకొనుట అయినను స్త్రీ అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను. పురుషుడైతే దేవుని పోలికయు మహిమనై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు. కానీ స్త్రీ పురుషుని మహిమ అయి ఉన్నది. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగిన కానీ పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు. మరియు స్త్రీ పురుషునికే గాని పురుషుడు స్త్రీ కొరకు సృజింపబడలేదు. ఇందువలన దేవదూతలను బట్టి అంధకార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుడు నుండి ఎలాగూ కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగెను. కానీ సమస్తమైనవి దేవుని మూలంగా కలిగి ఉన్నవి. మీలో మీరే యోచించుకొనుడి. స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగున. పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును గదా. స్త్రీకి వెంట్రుకలు బయట చెంగుగా ఇయ్యబడును కనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. ఎవడును కలహప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘంలోనైనను ఎట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదట సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను.